పుట్టుక కోసం ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు చాలా సందర్భాలలో పెద్ద స్థాయిలోనే తప్పులు చేశాడని తెలిసింది. ఎవరైతే అతీత శక్తులు కలిగి వీరి మీదే ఉన్మాదం సాధించాలనుకున్నారో వారికే ఎన్నో వరాలను ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా మంచి చెడుల మధ్య సున్నితమైన సమతుల్యతను దెబ్బతీశాడు. విశ్వరక్షకుడిగా కీర్తించబడిన పవిత్ర త్రిమూర్తులలో రెండవ వాడైన విష్ణువుకు అబద్ధం చెప్పాడు. శివుని శాపము పొందుటకు మాత్రమే వారు వాగ్వాదానికి దిగారు. వారు ఆ వాగ్వాదంలో నిమగ్నమై ఉండగా దానికి బదులుగా వినాశకుడి దుర్మార్గులను చూసిన త్రిమూర్తులలో అగ్రగణ్యుడైన శివుడిచే శపించబడ్డాడు. బ్రహ్మ తను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సంపాదించిన జ్ఞానమంతా మంట కలిపి అంత గౌరవనీయమైన వ్యక్తిగా కీర్తింపబడుతూనే తన కోరికలను, ఆవేశాలను పనికిరాని రీతిలో ప్రేరేపించాడు. అయినప్పటికీ ఆయన సృష్టి కర్తవ్యాన్ని చాలా పట్టుదలగా తీసుకున్నాడు. నిజానికి ఈ మహోన్నత కార్యంలో ఆయన చేసిన కృషిని ఎవరూ తప్పుపట్టలేరు. తన విధులను నిరాటంకంగా నిర్వర్తించడానికి సంకల్పబలం, తపస్సుల కలయిక ద్వారా దేవతలకు, మానవాళికి తెలిసిన కఠినమైన తపస్సు చేశాడు. ఇవేవీ తనకు అంత తేలికగా రాలేదు. ఈ సృష్టి ప్రక్రియని ప్రారంభించే ముందు తన మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి చెందాయని నిర్ధారించుకున్నాడు. ఆయన కృషి, జ్ఞానం, అంతర్లీన మేధస్సు కారణంగానే విశ్వం ఇంత అద్భుత వైభవంతో ఆవిర్భవించింది. ఈ క్లిష్టమైన పనిని పూర్తి చేసిన బ్రహ్మ తను ఎంచుకున్న నివాసమైన బ్రహ్మలోకంలో ఉన్న అందమైన ప్రకృతిలో మహావృక్షాల మధ్య మరింత ధ్యానంతో తన మనసుకు ప్రశాంతత పొందాడు. ఆయనతో పాటు ప్రజాపతులు అనగా ఆయన 10 మంది కుమారులు కూడా అక్కడే ఉన్నారు. బ్రహ్మ తను సృష్టించిన ఈ లోకాన్ని పరిపాలించే బాధ్యతను, సమస్త సృష్టికి సంరక్షకులుగా సేవలందించే బాధ్యతను వారికి అప్పగించాడు. ఆ 10 మందికి మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగు మహర్షి, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు అనే పేర్లు పెట్టారు. వారంతా సృష్టికర్త స్వరూపంతోనే తయారై వారిలో బలహీనతల కంటే శక్తి సామర్థ్యాలే ఎక్కువగా కలిగున్న ఈ ప్రజాపతులు మహోన్నత జీవులు, స్వచ్ఛతకు ప్రతిరూపాలు. వృద్ధాప్యమనేది లేని అమరత్వం, యవ్వనంలోని చైతన్యం, వీరతత్వంతో పాటు ప్రాచీన ఋషుల జ్ఞానాన్ని వారు తమలో మిళితం చేసుకున్నారు. ప్రజాపతులు తమ తండ్రి తమకు నిర్దేశించిన కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వర్తించాలనుకున్నారు. అయితే దైవిక మూలపురుషుడి ప్రత్యేకమైన వరం వారిలో ఎవరికీ లేనందువల్ల ఈ పనిని సొంతంగా చేయడం చాలా కష్టమని అందరూ గ్రహించటంతో వారి ప్రయత్నాలకు అంతరాయం కలిగింది. కానీ నెమ్మదిగా దానికి ఓ పరిష్కారం కూడా దొరికింది. వారు ప్రతి ఒక్కరూ ఒక పాత్రను సృష్టించడం వైపు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. అది ఔదార్యమైన స్త్రీ రూపం. వారు ప్రతి ఒక్కరూ తమ విత్తనాన్ని జన్మింపచేయడానికి, తద్వారా వారు ఇకపై ఈ ప్రపంచంలో జీవించడానికి అవసరమైన జనసమూహాన్ని తీసుకురాగలరు. అలా వారి మనసులు ఊహించగలిగే అన్ని రకాల జీవులు ఇలలో ఆవిర్భవించాయి. వారితో జీవించిన ఆ స్త్రీ పాత్రలు గర్భం దాల్చి పవిత్రమైన పాత్రలకు తల్లులుగా మారారు. ఆ పిదప ప్రజాపతులు తమ కర్తవ్యాన్ని ముగించుకొని తిరిగి బ్రహ్మ వద్దకు చేరుకున్నారు. బ్రహ్మదేవునితో పాటే అప్పటి వరకు వారు పూర్తి చేసిన కార్యాల వల్ల కలిగిన శ్రమని వదిలేసి తపస్సులో లీనమైనారు. ఈ సమావేశాన్ని చూసిన బ్రహ్మ వారి సమిష్టి కృషికి సంతోషించాడు. ఆ తదుపరి ఆయనకు ఉన్న అత్యంత పెద్ద విరోధులు కూడా ఎవరూ ఆయనని ఎగతాళి చేయలేదు. ఎందుకంటే అంత అమితమైన జ్ఞానం ముందు వారి ఇంగిత జ్ఞానం ఎటువంటిది అంటూ తలవంచారు. కాని ఆయన మీద ఉన్న కోపం పూర్తిగా పోలేదు. అయినప్పటికీ బ్రహ్మదేవుడు పరిపూర్ణమైన కార్యాలకు పూర్తిగా తృప్తి చెందలేదు. అతను పూర్తయిన సృష్టి కార్యం గురించి ఆలోచిస్తున్నారు. కాని నెమ్మదిగా ఆయన ఆ ఆలోచన నుంచి బయటపడ్డాడు. ఎందుకంటే తన కొడుకులు ఈ సృష్టిలో పుట్టక శాపమనేదాన్ని చాకచక్యంగా మరింత ఆకట్టుకునే విధంగా రూపొందించడం ద్వారా వారు తన స్థానాన్ని భర్తీ చేశారు అనిపించింది. ఆయనకి వీరు ఆయనకన్నా ప్రయోజకులు అయిపోతే బ్రహ్మ శత్రువుల ద్వారా ఆయన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని ఒక రకమైన భయం చుట్టుముట్టింది. ఇప్పుడు దాకా సృష్టి ఏర్పడటానికి పడిన కష్టానికి తాను అర్హుడని కాదని ఆయనకే తెలుస్తున్నా అది అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇలా ఆయన మనసులో మెదులుతున్న అస్థిర భావోద్వేగాలు ఆయన తపస్సులో కష్టపడి సంపాదించిన తన ప్రశాంతతను చిన్నాభిన్నం చేసి ఒంటరితనంలోని పూర్తి పరిధిని అనుభవించేలా చేశాయి. ఆ సమయంలో ఆయన మనసులో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. ఇక తనలో నిద్రాణంలో ఉన్న శక్తులన్నీ నెమ్మదిగా మేల్కొనడం మొదలుపెట్టాయి. అతని మనస్సు నుండి, అంటే బహుశా అతని నడుము నుండి కూడా కావచ్చు, కొన్ని శక్తివంతమైన భావాలు మొదలయ్యాయి. సాధారణంగా మరణమనేది తథ్యమని తెలిసినా
దానిని గెలవడానికి జీవిత పోరాటమనేది ఉద్భవించింది. ఆ చర్య అక్కడి వారి మీద పడి వారి సామూహిక ప్రశాంతతను గాజులా విచ్ఛిన్నం చేసింది. ఆయనలో నుంచి ఎగసిన మోహావేశం గాలిలోనే ప్రాణం పోసుకుంది. ఆ విధంగా బ్రహ్మలో ముందుగా ఉన్న మలినరహితమైన మనస్సులోని ఆకస్మిక గందరగోళం నుండి అసమానమైన అందం కలిగిన ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఈ సకల సృష్టిలో ఆమె అంత అద్భుతమైనది ఏదీ లేదు. తన పేరు సంధ్య. బ్రహ్మ తన మొదటి కోరిక యొక్క ఆవిష్కరణగా ఆమెను గర్వంగా కళ్ళ నిండుగా ఆరాధన నింపుకొని చూశాడు. ఆమె అందాన్ని చూస్తుంటే ఆయనకు గతంలో కాని, వర్తమానంలో కాని, రాబోయే భవిష్యత్తులో కాని ఈ సృష్టిలో తనంత అందమైనది మరొకటి ఉండదేమో అని అనిపించి మదిలో మరో ఆలోచన మెదిలింది. ఆమెను తోడుగా చేసుకొని మరో ప్రపంచాన్ని సృష్టించి దానిని వారి పిల్లలతో నింపేసి ఇప్పటివరకు ఆయనకు ఒక అభద్రత భావాన్ని కలిగిస్తున్న ఆయన కుమారులైన ప్రజాపతిలను పూర్తిగా వెలివేయాలనుకున్నాడు. సృష్టికర్త బ్రహ్మ, సకల సృష్టికి పితామహుడు. కాబట్టి ఆ అమ్మాయి తన కూతురేనని, ఆమె అక్షరాల అతని నుండి ఉద్భవించిందని ఆయన బుద్ధి హెచ్చరిస్తున్నా ఆయన మనస్సు మాత్రం ఎప్పుడో కామంతో నిండిపోయింది. నిజానికి ఆమెకి తండ్రే కాదు, తల్లి కూడా ఆయనే. ఈ సకల సృష్టి ఆయన బిడ్డలే. కాబట్టి వారి మధ్యన ఉన్న బంధం ఆ కోరికని చల్లార్చాల్సింది పోయి మరింత ఆద్యం పోసింది. వేదాలకు మూలకర్త అయిన ఆయనలో దాగి ఉన్న ఆవేశం చెమటలు పట్టిస్తుంటే ఆయన శాశ్వత ఆధిపత్యానికి ఉన్న ముప్పు, కలిగే శాపం కూడా ఆయన్ని ఆపలేకపోయాయి. ఉన్నతమైన వారుగా గౌరవించదగ్గ ప్రజాపతులు కూడా వారి చెల్లెల్ని ప్రేమగా చూస్తున్నప్పుడు వారి మనసులో వస్తున్న మార్పులను, కలుగుతున్న కోరికలను తెలుసుకున్నారు. సామాన్యమైన సత్యాల గురించి, సృష్టిలో దాగిన నిగూఢ అర్థాల గురించి పూర్తిగా తెలిసిన వారు కూడా ఆ క్షణం తమని తాము నిలువరించుకోలేక ఆమెను విస్తరిలో భోజనంలా చూస్తూ గుటకలు మింగడంతో సంధ్య అదే గాలిలో అదృశ్యమైపోయింది. ఇంతలో బ్రహ్మ తను ఉన్న సందిగ్ధ పరిస్థితి నుంచి బయటపడటానికి ఓ మార్గం కోసం తన తెలివికి పదును పెట్టాడు. కూతురితో కలిసి పడుకోవడం పాపమని తెలిసిన అతనిని వీడని మోహపు ఛాయలు ఆమెను కోరుకోవడంతో ఆ కోరిక ఆయనకు ప్రత్యామ్నాయం అందించింది. తన నుండి ఉద్భవించి తన మనసునే వ్యామోహంతో గుబులు పుట్టించిందే కాక ఆ గౌరవప్రదమైన ప్రజాపతుల మనసులు కూడా కొల్లగొట్టిన ఆ అందానికి సరి సమానంగా ఒక బంగారు యువకుడిని పుట్టించాడు. అతని ముఖం 100 కోట్ల సూర్యుల తేజస్సును ప్రతిబింబించింది. నీలం, నలుపు రంగు కలిపిన జుట్టు అతని నుదిటి మీద సున్నితంగా తాకుతూ అద్భుతంగా చెక్కినట్టు వంపు తిరిగి అతని భుజాలపై పడ్డాయి. అతను సన్నగా, బలిష్టంగా ఉన్నాడు. ఎవరూ చూడనంత అందమైన ముఖంలో ఎవరి దృష్టినైనా ఆకర్షించగల చురకత్తుల లాంటి కళ్ళు, వేల భావాలు పలికిస్తూ అల్లరి చేయగల ఆ కళ్ళు అతనికి మరింత వన్నె తెచ్చాయి. ఆ యువకుడు లేత నీలం రంగులో ఉంటూ అతని శరీరం నుంచి శృంగార రసాన్ని ప్రేరేపించే వాసనలు వెదజల్లుతున్నాడు. వారి ఎదురుగా నిలబడిన అతడి మీద బ్రహ్మ ప్రజాపతుల చూపులు నిలిచిపోయాయి. అప్పటికే సంధ్య వల్ల వారి మనస్సులు పరధ్యానంలోకి వెళ్ళిపోయినా ఇప్పుడు వారి ముందు నిలబడిన అసాధారణమైన అందంతో మెరిసిపోతున్న అతనిని చూసి అలానే ఉండిపోయారు. అతని అందాన్ని పక్కన పెడితే అతనిలో కనిపిస్తున్న ఒక రకమైన తేజస్సు అందరిలోకెల్లా అతన్ని వేరుగా చూపిస్తోంది. ఆ సభలో అతన్ని చూసిన వారందరికీ అతను అద్వితీయుడు, సాటిలేనివాడు, అసలు అలాంటివాడు మరొకడు ఉండరు అని అర్థమైంది. అతను మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు వినడానికి స్థిరంగా, ఎంతో మధురంగా ఉంది. అతడు బ్రహ్మతో, సృష్టికర్త, తండ్రి, నన్ను సృష్టించినందుకు, దానితో పాటు నాపై మీరు కుమ్మరించిన బహుమతులకు మీకు నా ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇచ్చిన జీవితానికి ప్రతిఫలంగా నేను కొన్ని కోట్ల జీవిత కాలాలు మీకు సేవ చేసినా సరిపోవు. అందుకే ఇకపై మీరు నాకు ఏదైనా స్థానం కేటాయించినచో మీకు, ఈ సృష్టికి నా సేవలు అందిస్తాను అని వినయపూర్వకంగా తెలిపాడు. బ్రహ్మ తన అద్భుత సృష్టిని చూసి చిన్న చిరునవ్వు నవ్వి, కోరికే నీకు జీవితాన్నిచ్చింది, కాబట్టి ఆ కోరికే నువ్వు పరిపాలించే క్షేత్రమవుతుంది. ఈ రూపంలో నీకు నేను బహుమతిగా ఇచ్చే విల్లు ద్వారా నువ్వు సంబంధించిన పూల బాణాలతో మనస్సుల్లోకి చొచ్చుకుపోయి ఆకర్షించే శక్తి నీ సొంతమవుతుంది. ఈ శక్తి ద్వారా సృష్టి అనే మహోన్నత సంప్రదాయం శాశ్వతంగా చిరకాలం పాటు కొనసాగుతుంది. మహావిష్ణువు, శివుడితో సహా నీ బలాన్ని ఎవరూ తట్టుకోలేరు. మనుష్యులే కాదు, నేను కూడా. ఇక నుంచి నువ్వు కామదేవుడిగా పిలువబడతావు, అంటే కోరికలు ప్రేరేపించే దేవుడివి అన్నారు. బ్రహ్మ, ప్రజాపతులు కొత్తగా అభిషిక్తుడైన కామదేవుడికి తమ అద్భుతమైన శక్తితో ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆ సమయంలోనే అతడి తలపై పూలవాన కురిసింది.
ఆ సంబరానికి సంతోషించిన కామదేవుడు అనగా కాముడు బ్రహ్మ తనకు ఇచ్చిన విల్లును తన చేతిలో పట్టుకుని తనకి ప్రసాదించిన శక్తిని అక్కడ ఉన్న వారందరి మీద వరాల జల్లులా కురిపించి వారందరినీ ప్రసన్నం చేసుకోవాలనే ఆత్రంతో ఆలోచన అనేదే లేకుండా తన చేతిలో ఉన్న బాణాలను గాలిలోకి విసిరాడు. కొద్దిసేపటికే వారి చుట్టూ ఉన్న గాలి కూడా ఆ బాణాల దాటికి ఉక్కిరిబిక్కిరి కావడం ప్రారంభించింది. సంధ్య కూడా దీనికి మినహాయింపేమీ కాదు. కాబట్టి ఆమె కూడా తన చుట్టూ ఉన్న గాలిలో పూర్తిగా వ్యాపించిన లైంగిక శక్తికి ప్రతిస్పందించటం మొదలుపెట్టి దాన్ని ఆస్వాదించాలని కోరుకుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నా సరే నెమ్మదిగా వారి స్వీయ నియంత్రణను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పరిస్థితి పరాకాష్ఠకు చేరి వారిలో పుడుతున్న ఉద్వేగం అసమాన దుర్మార్గానికి దారితీసేటట్టుంది. ఎంతో పవిత్రమైన జీవులంతా వారి ఆలోచనలతో వారు ఉన్న ప్రదేశాన్ని అవి అపవిత్రం చేశారు. బ్రహ్మ తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఇప్పుడు ఆయన ఉనికిని, గౌరవప్రదమైన హోదాని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. పరిస్థితి అదుపు తప్పిపోతుందన్న సందర్భంలో అప్పుడే అక్కడికి వినాశకుడైన మహాశివుడు అడుగుపెట్టాడు. ఆయన జోక్యంతోనే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చి ఎటువంటి తుచ్చ కార్యములు జరగకుండా ఆగింది. కొంతమంది ప్రజాపతులు ఆ పరిస్థితికి తమ నియంత్రణని కోల్పోయి తమలో జరుగుతున్న మార్పుల వల్ల ఆ కోరికలకు బానిసయ్యే అవకాశం ఉందని వెంటనే ఆయనను ప్రార్థించారు. ఇప్పటి వరకు విశ్వాన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేసి ఈ విశ్వానికి మూల స్తంభాలుగా ఉన్నవాళ్ళు ఈ క్షణం వారు చేయబోయే తప్పిదం వల్ల అక్రమ సంబంధమనే అపకీర్తిని మోయడానికి వారు ఇష్టపడలేదు. వారి ప్రార్థనలను ఆలకించిన శివుడు వెంటనే అక్కడ అడుగుపెట్టాడు. అప్పటి వరకు మృగవాంఛతో నిండిపోయిన దేహాలు, వికృతమైన కోరికలతో తాండవిస్తున్న ముఖాలు ఆయన రాకని చూడగానే నిరుత్సాహపడిపోతే అక్కడ పరిస్థితి చూసిన ఆయన విశాలమైన కనులు అసహ్యంతో, కోపంతో నిండిపోయి ఉండటం చూసి అక్కడ ఉన్నవారి హృదయాలు భయంతో నిండిపోయాయి. ఆ మహాశివుడి ఉనికిని, భయాన్ని గొలిపే ఆయన ధిక్కారాన్ని చూసిన వారందరి ఒళ్ళు చల్లబడిపోయాయి. అప్పటి వరకు కాముడు వెలిగించిన ఉద్రేక జ్వాలలు ఒక్కసారిగా ఆరిపోయాయి. శివుడు తన ధిక్కారంతో బ్రహ్మను చుట్టుముట్టి, ఏమైంది? మీకున్న జ్ఞానం, వివేకం, మీ స్థాయికి ఉన్న గౌరవం, మర్యాదలను నిలబెట్టుకోవడం కష్టం కాదు కదా. అయినా ఇదే మొదటిసారి కాదు. మీరు ఉన్న పరిస్థితులు మర్చిపోయి మీ జ్ఞానాన్ని కూడా పక్కకి పెట్టి కామ కోరికలో కొట్టుకుపోవడం అనేది మీకే కాదు, ప్రపంచానికి కూడా మంచిది కాదు. అదే కోరిక భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది కూడా. నా ప్రియమైన సతీదేవితో నా పెళ్లి సందర్భంగా ఆవిడిని మీరు తప్పుగా చూస్తూ మీ విత్తనాలను చిమ్ముతూ ఆ పవిత్ర సందర్భాన్ని అపవిత్రం చేసి మీ వికృత చేష్టలతో నా వివాహ జీవితం స్వల్పకలికంగా ఉండేటట్టు ఆశీర్వదించారు. అవి కాదు, మరెన్నో మీరు చేశారు. వాటిని కోసం మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలనుకుంటున్నాను. కాని ఆ సమయంలో విష్ణువు నన్ను ఆపి ఈ విశ్వ శ్రేయస్సునైనా దృష్టిలో పెట్టుకుని మన ముగ్గురం ఐక్యంగా, సామరస్యంగా ఉండాలని చెప్పడంతో తగ్గి ఆయన మాటలు మన్నించి మీరు మరోసారి వేరొకరి భార్యను ఆశించకుండా గుణపాఠం చెప్పాలని నా ప్రతిమను మీ తల మీద మోస్తూ తిరిగేలా చేసి అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతుంటే నేను తృప్తి చెందాను. అంత అలాంటి పరిస్థితి వచ్చినా మీరు ఏమాత్రం మారలేదని గుణపాఠం నేర్చుకోవడంతో విఫలమయ్యారు. మీ సొంత కూతురు మీద వ్యామోహం పెంచుకొని మీకు మీరే అపకీర్తిని మూటకట్టుకుంటున్నారు. అమూల్యమైన వేదాలు ఎవరి నోటి నుంచైతే ఉద్భవించాయో వారే ఇలాంటి ప్రవర్తన, వక్రబుద్ధి కలిగి ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఓ మగవాడు తల్లిని, అక్కా చెల్లెల్ని కామపు బుద్ధితో చూడకూడదని, కనీసం అటువంటి తలంపు కూడా తలవకూడదని వేదాల్లో నిర్దేశించిన నియమాలు స్పష్టంగా చెబుతున్నాయి కదా. ఎందుకంటే అక్రమ సంబంధం అనేది మహాపాపం. మనుషులకే కాదు, అది దేవుళ్ళకి కూడా ఒకే రకమైన హానిని చేస్తుంది. ఇక్కడ మీరు మీ కూతురితో సహజీవనం చెయ్యడానికి, మీకు అనుకూలమైన పరిస్థితులు కల్పించుకోవడానికి, మీరు చేసింది ఏమాత్రం తప్పు కాదు అని చిత్రీకరించడానికి మీరు ఒక హాస్యాస్పదమైన జీవిని సృష్టించి అతనికి విల్లు, ఓ పూలబాణం ఇచ్చారు. అసలు ఈ కాముడు ఎలాంటి జీవి? మీ అనైతికత మూలాలు మొత్తం ఇతనిలో కనిపిస్తున్నాయి. అయినా ఎంతోమంది అర్హులైన వారు ఉండగా ఇతనికి అత్యధిక, అపరిమితమైన వరాలు ముందు వెనక చూడకుండా ప్రసాదించారు. అతని ప్రవర్తన పూర్తిగా అతని మీదే అతనికి నియంత్రణ లేకుండా అతని వెర్రితనాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కనీస ఆలోచన, ఇంగిత జ్ఞానం, మీ మీద మర్యాద లేకుండా తనకు ఇచ్చిన అధికారాన్ని చేతిలో బొమ్మ ఉన్న చిన్నపిల్లోడిలాగా మీ అందరి మీద ప్రయోగించడం. అవును, నిజానికి అతను చిన్నపిల్లోడే కదా. అసలు ఎంత వెర్రివాడంటే మీరిచ్చిన వరాలు అనబడే ఆయుధాల్ని ఎలా వాడాలో తెలియక ఇటువంటి వయోజన ఆటలు ఆడే ఈ మూర్ఖుడు, ఈ సృష్టికర్త
అతని బ్రహ్మ ఋషులు కూడా తమను తాము మర్చిపోయేలా అతని మూర్ఖత్వంతో చేస్తుందంటే మీరు ఎంతో కష్టపడి ఏకాగ్రతతో సృష్టించిన ఈ సృష్టిలో అతను ఎంత గందరగోళం సృష్టించగలడో మీరు ఊహించగలరా? గతంలో హరి నాకు అడ్డుపడి నిన్ను కాపాడాడు. కేవలం తన వల్లే నిన్ను అప్పుడు వదిలేశాను. మీ వికృతమైన చేష్టలు చూస్తూ మిమ్మల్ని అందర్నీ ఇక్కడే బూడిద చెయ్యాలని ఉన్నా కేవలం నా కోపాన్ని ముందే తెలుసుకుని హరి ఇటు వస్తున్నాడు కాబట్టే ఆగాను. అతను వచ్చే వరకు నేను ఇక్కడ ఆగదలుచుకోలేదు. ఇక్కడే ఉంటే మీ అందరినీ చూసి నన్ను నేను మర్చిపోయి మీ అందరినీ బూడిదగా మార్చేయడానికి ఎంతో సమయం పట్టేటట్లు లేదు. ఇప్పుడు ఆయనే వచ్చి ఇక్కడ పరిస్థితిని చూసి మీతో మాట్లాడతారు అని చెప్పాల్సిన ముక్క చెప్పేసి వాళ్ళ కొంప ముంచాడు. ఆ తర్వాత అన్ని జీవులను కట్టిపడేసిన తాళాలను బ్రహ్మ మొహం మీద విసిరేశాడు. శివుడి కోసం చూసి అక్కడ ఉన్న ప్రజాధిపతులు, కాముడు, సంధ్య అందరూ ఆయన అపహాస్యానికి సిగ్గుతో తలదించుకొని కోపానికి వణుకుతున్నారు. సంధ్య మీద కోరిక తనలో ఇంకా మెదులుతున్నట్లు భావించిన బ్రహ్మకు ఈసారి కూడా అదే తోచింది. అయినా తన కోరికలను లొంగతీసుకోవడానికి విపరీతమైన కృషి చేశాడు. తన సంతానం ముందు శివుడు తనపై చూపిన ధిక్కారానికి ఖచ్చితంగా తన కోరికలను అణిచివేయాలని కష్టపడుతున్నప్పుడు అతని చెమట చుక్క అతని తలలో నుంచి జారి కింద పడింది. నెమ్మదిగా అతని మనసులో ఉన్న ఆలోచనను అణిచివేసి మరోసారి ఇంద్రియాల మీద పట్టు సాధించి వాటి అధిపతి అయ్యాడు. తన ముఖాన్ని కాపాడుకోవాలనే ఆతృతతో సృష్టికర్త అంతకుముందు రచించుకున్న తన అసలు ప్రణాళిక పరంగా తన స్వంత కుమార్తెతో సహజీవనం చేయాలనుకున్న నింద నుండి విముక్తి పొందాలని కాముడిని చూశాడు. శివుడు తనను ఎక్కడ శిక్షిస్తాడో అతని కోపాన్ని తను ఎదుర్కోలేడని ముందే గ్రహించిన బ్రహ్మ తనలో రేగుతున్న కోపాన్ని అతి బలీయమైన కాముడి మీద చూపిస్తూ, నువ్వు నాకు సమానంగా ఉన్న వారందరి ముందు నన్ను చులకన చేసి అపకీర్తి పాలు చేశావు. నేను ఒక పరిహాస్యంలో మిగిలిపోయి నా సొంత సృష్టిలో నా గౌరవ మర్యాదలను కోల్పోయాను. ఇంతకు ముందెన్నడూ వినని జీవితాన్ని, శక్తులను ప్రసాదించిన నాకే అపకీర్తిని తెచ్చినందుకు నిన్ను శపిస్తున్నాను. నువ్వు శివునిపై నీ శక్తులను ప్రయోగించినప్పుడు అతను తన మూడవ కన్ను తెరిచి నిన్ను భస్మం చేస్తాడు. కాని అదంతా నువ్వు అతనిపై విజయం సాధించడానికి ముందే. తర్వాత అతడు తీవ్రమైన కోరికలకు బానిసగా మిగిలినప్పుడు అప్పుడు నేను మీ ఇద్దరిపై ప్రతీకారం తీర్చుకుంటాను. మూడు కళ్ళ దేవుడు ఈ నీచమైన భావోద్వేగాలను తాను అధిగమించగలను అనుకుంటున్నాడా? భావోద్వేగాలు ఎంత బలమైనవో నేను అతనికి చూపిస్తాను. అతను కూడా మనందరిలాగే తప్పు చేయగలడని ప్రపంచానికి తెలుసు. కాకపోతే నువ్వు అతని పతనానికి దారితీస్తావు, ఆపై నువ్వు నశించబడతావు అని శపించాడు. ఆ తర్వాత అక్కడ నిలబడి వారిని చూస్తున్న వారందరినీ బ్రహ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోమ్మని ఆదేశించి తను కూడా అక్కడ్నుండి గుడ్డిగా వెళ్ళిపోయాడు. అతని మనసంతా సిగ్గుతో కుంచించుకుపోయింది. తనలో కోరికలను అదుపులోకి తెచ్చుకోవడానికి విసిగిపోవడమే కాక శివుడితో పడిన మాటలు, తను కాముడికి ఇచ్చిన శాపం అన్నీ తన మనసుకి బలమైన గాయాలను చేశాయి. యుగ యుగాలుగా కష్టపడి తాను సేకరించిన సన్యాస పుణ్యమంతా అవసరం లేని వాటిపై వెచ్చించానని గ్రహించాడు. తాను ఎంతో ప్రేమగా సృష్టించిన లోకంలో ఇకపై ఉండటానికి కూడా ఇష్టపడలేదు. కాని అప్పుడే అతనికి జరిగిన అవమానమే అకస్మాత్తుగా అతనికి ఒక శాపంలా మారింది. ఆకస్మిక అనారోగ్యానికి ఆయన జీవితాన్ని వదిలిపెట్టాడు. అనుకోకుండా ఇంత బాధ కలిగించిన సంధ్య కూడా తన ప్రవర్తనకు సిగ్గుతో కుంచించుకుపోయింది. కాముడు సంబంధించిన బాణాలు తనలో విచక్షణను చంపి కామాగ్ని రేపాయి. కొద్ది క్షణాల క్రితం తన కోరికలతో సర్వం మరిచి తన సొంత అన్నదమ్ములతోనూ తన ప్రియమైన తండ్రితోనూ కలయిక సాగించటానికి సిద్ధపడిన ఆమెను తలుచుకుంటే ఆమెకే అసహ్యంగా అనిపించింది. శివుడు బ్రహ్మను, కాముడిని తిట్టాడే కాని కనీసం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె వేశ్య తప్ప మరేమీ కాదని, తన దృష్టిని కూడా ఆకర్షించలేదని, ఆయన తిట్టడానికి కూడా ఆమె అర్హురాలు కాదని అనుకుంది. సొంత తండ్రిపై విధ్వంసం సృష్టించిన కామవాంఛ కలిగిన మహిళగా భావితరాలకు గుర్తుండిపోతుందనే ఆలోచనతో సంధ్య కూడా తన ప్రాణాలను వదిలేసింది. ఇదంతా చూసిన కాముడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఆయన సృష్టికర్తచే రెట్టింపు ఆశీర్వదించబడ్డాడు. ఇంకా త్రిమూర్తులతో సమానంగా పోల్చదగిన శక్తిని కూడా ఆయన తనకు ఇచ్చాడు. తను ఎంత అదృష్టవంతుడో తలుచుకుంటే అతనికి ఎంతో ఆనందం కలిగింది. అలాంటి వాగ్దానంతో మొదలైన అతని జీవితం ప్రారంభానికి ముందే ముగిసిపోయినట్లుగా అనిపించింది. బ్రహ్మ ఒకేసారి తనకి అన్ని వరాలు ఇవ్వడంతో అతని స్థితి, పైగా అక్కడ ఉన్నవారందరి ప్రశంసలు అన్నీ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో అదొక రకమైన మత్తులో కూరుకుపోయి అతను చేసిన తప్పిదం దిద్దుబాటు చేసుకోలేనిదిగా తయారైంది. అక్కడ తనకి అందిన వరాల ఉపయోగాలు తెలుసుకోకుండా విచక్షణ మరిచి ఉపయోగించాడు. దాని ఫలితంగా బ్రహ్మకి శివుడికి మధ్య అతని విలువను తగ్గించారు. కొద్ది క్షణాల క్రితం అనుభవించిన ఆనందాన్ని కోల్పోయి నేల మీద మూర్ఛపోయాడు. అతను అక్కడికి వచ్చేసరికి కాముడు విష్ణువును తప్ప మరెవరినీ చూడలేదు. కాముడు ఆయన్ను చూసి
తన కోసం మరో మాటల దూషణలు జరుగుతాయా, దాన్ని ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ లేచి నిలబడ్డాడు. ముఖ్యంగా సృష్టికర్తతో వినాశకుడి వల్ల తన మనసుకు జరిగిన గాయం తనకెంతో భయంకరమైన బాధను కలిగించింది. ఆ బాధ మరోమారు తీసుకోగలనా అని సాగిపోతున్న అతని ఆలోచనలు చదివినట్లు విష్ణువు అతని వైపు చూసి ప్రసన్నంగా నవ్వాడు. ఆ చిరునవ్వులోని కరుణ కాముడి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది. విష్ణువు కాముడి భుజం చుట్టూతా ఓ సహోదరుడిలాగా చెయ్యివేసి అతనితో, ఈరోజు ఎన్నో సంఘటనలు చుట్టుముట్టేసి ఉక్కిరిబిక్కిరి చేశాయి కదా నిన్ను. బ్రహ్మ నిన్ను సృష్టించడం ద్వారా తనను తాను మించిపోయాడు. అందుకే అతనిలానే నువ్వు అందరికీ కూడా సమస్యను సృష్టించేవాడిలానే కనిపిస్తావు. కాని ఆయనలా కాకుండా నువ్వు నీ అంతటా నిన్నుగాని నీ శక్తులను చాలా తక్కువగా ఉపయోగించావు. ఇప్పటికే 2 దైవిక జీవుల అంతం వల్ల మన చేతుల్లో ప్రపంచం ముగింపు సంక్షోభం ఉంది. అదే కాకుండా వారి కాళ్ల మధ్యలో వేలాడుతున్న తోకలతో వస్తున్న మహాప్రళయాన్ని ముందే ఊహించిన ఆ బ్రహ్మ ఋషులు కూడా ఈ ప్రదేశం నుండి పారిపోయారు. మనం కూడా నడుస్తూ మాట్లాడదామా? బహుశా మనం ఈ గందరగోళం నుండి బయటపడగలమంటావా అని అడిగాడు. ఆ మాటకి కాముడు పూర్తిగా విస్తుపోయి విష్ణువుతో పాటు నడుస్తుంటే విష్ణువు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు ఆవిర్భవించిన వెంటనే అందరికంటే ముందు నువ్వు శివుని దృష్టిని ఆకర్షించి వెంటనే ఆ 3 కళ్ళ దేవుడి దగ్గర బ్రహ్మని ఇరకాటంలో పెట్టావు. నాకు తెలిసి ఆయన మీ అందరినీ నాశనం చేయకుండా తనని తాను చాలా గట్టిగా నియంత్రించుకున్నాడు. ఇంకా నీ మీద బ్రహ్మ కురిపించే అపూర్వమైన దయ శివుని నిర్దయతో సమానం. నీకు నా అందం కంటే ఎక్కువ ఆశీర్వదింపబడ్డావు. వేరొకరి మనసులను ఉత్తేజపరిచే శక్తిని పొందావు. అదే నిన్ను సర్వదేవతల మధ్య గొప్ప దేవుళ్లతో పాటు నిలబెట్టింది. అయినా కాని నీ భవిష్యత్తుకు ఎదురు తిరిగేలా నీ విధిని సృష్టించిన బ్రహ్మ చేతుల మీద కాని శివుడి చేతిలో అంతమవ్వాలని శాపానికి గురిచేసింది. ఇప్పుడు ఆయన కూడా ఆ అమ్మాయిలాగానే వెళ్ళి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా అతలాకుతలమైపోయిన ప్రపంచాన్ని నేను ఎప్పటిలానే సరిచేస్తాను. బ్రహ్మ, సంధ్య ఇద్దరూ మళ్లీ తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచానికి సృష్టికర్త అవసరం. పైగా ఆయన మాత్రమే పరిష్కరించాల్సిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా నువ్వు నీ భవిష్యత్తు గురించి భయపడకు. నాకు నువ్వు చాలా నచ్చావు. నా మాట నమ్ము. నీ జీవితకాలం చాలా తక్కువ సమయమే అయినా ఈ కాల వ్యవధిలో నీకోసం ఎన్నో మంచి విషయాలు ప్రతి మూలలా ఎదురుచూస్తూ ఉన్నాయని చెప్పాడు. విష్ణువు తన తమ్ముడిలా అనుకుని మళ్లీ తన భుజం చుట్టూ చెయ్యి వేయడంతో కాముడు సంతోషంతో కొంచెం గట్టిగానే నవ్వాడు. స్వాంతన కలిగించే మాటల ద్వారా మళ్లీ పునర్జీవం పొంది అప్పటి వరకు ఉన్న దుఃఖాన్ని చుట్టచుట్టి పక్కన పడేశాడు. ఇకపై తనకు నచ్చినట్టుగా నిర్లక్ష్యంగానే ఉండాలని నిర్ణయించుకుని విష్ణువు భుజం చుట్టూ చెయ్యి వేసి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నా తండ్రి ఎవరైతే నన్ను సృష్టించాడో ఆయన అణిచివేయబడిన తన కోరికలు, కోపం, సమస్యలతో పూర్తిగా తెలివి తక్కువతనంతో తన కల నెరవేర్చుకోవడానికి నన్ను వాడుకొని ఆయన ఏదైతే కోరుకున్నాడో నేను అదే పని చేసినందుకు నాకు శాపం పెట్టాడు. ఇక శివుని విషయానికి వస్తే ఆయన చాలా గొప్పవాడు. ఆయన తన ఆధిక్యతను చాటుకోవడానికి నాలాంటి చిన్నవాళ్ళని భయభ్రాంతులకు గురిచేశాడు. అది ఎంత తీవ్రంగా అంటే చావు కళ్ళ ముందు కనిపించే అంతలా. ఇక ఆఖరిగా మీ విషయానికి వస్తే మీరు నిజంగానే ఓ అద్భుతం. మీ చెంతన ఉంటే నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. నా జీవితం ఏదో నదిలా తేలియాడుతున్నట్టు సంతోషంగా ఉంది. కాని అది ఇప్పుడు ఎలా జరుగుతుందో నేను ఊహించలేను అన్నాడు. విష్ణువు అతన్ని ఆప్యాయంగా చూసి చిరునవ్వు నవ్వి చిన్నగా హెచ్చరించాడు. నీ అసహనం నాకు అర్థమవుతుంది. కాని నా అభిప్రాయం ప్రకారం నువ్వు అందరినీ పేర్లు పెట్టి పిలవకుండా కొంచెం గౌరవిస్తూ పిలవడం అనేది మంచి పద్ధతి. నా కృప వల్ల బ్రహ్మ తిరిగి మళ్లీ పునర్జీవానికి వస్తాడు. కాని ఒకసారి గాయపడిన అతడి అహంకారం అలాగే ఉంటుంది. అతను నీ దగ్గర నుండి ఇంకేదైనా విమర్శలను ఎదుర్కొంటే దానిని తీసుకునే మానసిక స్థితిలో ఉంటాడని నేను అనుకోవడం లేదు. అతనితో నీ బాధను చెప్పినప్పుడు అతను దానిని సమంజసంగానే తీసుకుంటాడని అనుకుంటున్నాను. ఇక శివుని విషయానికొస్తే అతను నాకు ప్రియమైన స్నేహితుడే కాదు, నిస్సందేహంగా దేవతలందరిలో గొప్పవాడు. తన ప్రియమైన భార్య సతీదేవిని కోల్పోవడం అతనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాళ్ళిద్దరూ మళ్లీ తిరిగి కలిసే వరకు నేను కూడా దాని గురించే భయపడుతున్నాను. అతను ఇంకెప్పటి వరకు ఇలాగే ఉంటాడు అని. అయినప్పటికీ సాధారణంగా అతని సంకల్ప బలం కంటే మరింత ముందు చూపు కలిగిన వ్యక్తి. ఇప్పుడు నేను నా తోటి దేవతల గురించి ఇప్పటికే చాలా చెప్పాను. కాబట్టి నువ్వు కొంచెం నా వెనక నిలబడి నా పని నేను చేసుకోనివ్వండి అన్నాడు విష్ణువు. అలా చెప్పిన విష్ణువు తన కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేశాడు. కాముడు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బ్రహ్మదేవుడు, సంధ్య ఇద్దరి ఆత్మలుగా బయలుదేరి ఓ చీకటి మార్గం నుండి తిరిగి బయటకు యథాస్థానంలో
తమ శరీరాలతో తిరిగి వచ్చారు. బ్రహ్మ తన హుందాతనమంతా మరిచిపోయి విష్ణువును కౌగలించుకుని దుఃఖంలో ఉపశమనం కోసం ఏడుస్తూ, మీరు నన్ను తిరిగి తీసుకువస్తారని నాకు తెలుసు. కాని నా ఈ దుర్భరమైన జీవితంలో నాకేం మిగిలి ఉందని, 10 మంది నన్ను చూసి ఈ ముసలి మూర్ఖుడిలాంటి మూర్ఖుడు లేడని, నా ఘోరమైన తీర్పుని, తప్పిదానికి 3 లోకాల్లో నన్ను తిడతారు. మన సంకల్ప యుద్ధంలో నేను చెప్పిన అబద్ధాన్ని బట్టి భూమి మీద నాకు పూజలు చేయరాదని శివుడు ఇదివరకే ఆజ్ఞాపించాడు. ఇక ఇప్పుడు చేసిన పనికి నేను ఇంకా మరింత అవమానానికి గురయ్యాను. నేను ముందుకు సాగమంలో పెద్దగా ప్రయోజనం లేదనిపిస్తుంది. నేను పాపిని. అన్నీ ఉన్నప్పటికీ ఆ కన్యతో ఉండటానికి నేను ఇప్పటికీ ఆరాటపడుతున్నాను. అది కూడా ఎవరో కాదు, స్వయాన నా కూతురే అన్నాడు. ఆ మాటకి విష్ణువు, విశ్వ సృష్టికర్తకు ఇలాంటి ఆత్మ నూన్యతాభావం తగదు, ముందా కన్నీళ్లు తుడుచుకో అని మందలించాడు. ఇలాంటి బాధాకరమైన సంఘటన ఒకటి జరిగినప్పటికీ మీరు సాధించిన గొప్ప విజయాల కారణంగా దేవుళ్లకే కాదు, మనుషులకు కూడా ఏమాత్రం మీపైన ఉన్న గౌరవం తగ్గదు. మీరే చెప్పారు కదా, అలాంటి సంబంధాలు సమస్యలకు, కలహాలకు దారితీస్తాయని. దాని గురించి ముందుగానే హెచ్చరించినప్పటికీ ఆ కోరికను దేవుడు కూడా తెలుసుకోలేడు. కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రాన శరీరానికి వాంఛ ఉండదనుకోవడం మన అవివేకం. ఇక సంధ్య విషయానికొస్తే, మీరు తనను మీ భార్యగా చేసుకునే సమయం ఆసన్నమైంది. ఆమె ఇకపై మీ కుమార్తె కాదు కాబట్టి ఆమె మీకు తగిన భార్య అవుతుంది. ఆమెను తిరిగి సజీవ ప్రపంచంలోకి తీసుకొచ్చింది నేనే. అందువలన ఇకపై తను నా కూతురు. నేను ఇష్టపూర్వకంగా ఆమెను మీకు భార్యగా ఇస్తాను. ఇకపై ఈ మహోన్నతమైన మహిళను అందరూ సరస్వతీదేవిగా కొలుస్తారు. ఆమె ఎదుటివారిలో ఉన్న శక్తిని ప్రేరేపించగల సామర్థ్యంతో పాటు తమను తాము వ్యక్తపరుచుకోవడానికి ప్రేరణను ఇస్తుంది. నీ జ్ఞానం అసమానంగా ఉంటే ఆమెది మాత్రం దేవతలతో పాటు మానవాళికి కూడా జ్ఞానోదయంతో పాటు ప్రయోజనాలు కూడా చేకూర్చే వరం. తన ఆస్థానంలో సంగీతం, సృజనాత్మక కళల రంగాలు ఉంటాయి. ఇవే కాక తన స్థానం శరీరంలో నాలుక కావడంతో తను భాషలకి, మనుషులు ప్రేరేపించే భావాలకు అధ్యక్షత వహిస్తుంది. ఇకపై మీ దారిలో ఆమె మీ నిజమైన భాగస్వామి. ఆమెకు ధన్యవాదాలు. ఇకపై ఈ సృష్టి యొక్క కోరికలు నువ్వు తీర్చగలవు. ఇకపై ఆరోగ్యకరమైన రీతిలో మీ ఆకలిని కూడా తీర్చగలుగుతారు. గతంలో చాలా హానికరంగా, తీరిక లేకుండా కష్టపడిన దానికి మీరు ఆమె దగ్గర ఉపశమనం పొందుతారు. మీరు ఏమంటారు? సరస్వతీదేవిని మీ భార్యగా అంగీకరిస్తారా? బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే అతనికి కొత్త జీవితం సరికొత్త ఆశలతో దొరికింది. శివునితో సహా అందరూ నిన్ను ఇంతగా ప్రేమించడం అన్యాయమని నేను చాలాసార్లు అనుకున్నాను. కాని మీ అపరిమితమైన కరుణా సామర్థ్యం, మంచి మనసు, ప్రతిదాన్ని సంరక్షించడానికి మీ నిబద్ధత, నిజంగా అది చాలా గొప్పది. మీరు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు కనుకనే అందరికీ మీరంటే అమితమైన ఇష్టమని ఇప్పటికీ అర్థమైంది. సరస్వతికి ఇష్టమైతే సంతోషంగా ఆమెను నా భార్యగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇకపై దాంతోపాటు మనమందరం కలిసి నా గౌరవాన్ని పునరుద్ధరించే గొప్ప పనులు చేయగలము అన్నాడు. సరస్వతి చిరునవ్వు నవ్వి, సృష్టికర్త సతీమణిగా నన్ను ఎన్నుకోవడం అనేది ఓ గొప్ప వరం. నేను సంతోషకరమైన హృదయంతో అంగీకరిస్తాను. కాని నిన్ను వేడుకునే వరం నాకుంది. తండ్రి, నా ప్రభువు తన ప్రాణాలను త్యాగం చేయడంలో ఒక పాత్రగా ఆ సమయంలో నేను నడిచిన అవమానకరమైన ప్రవర్తనను తలుచుకుంటే నా హృదయం ఇప్పటికీ బాధిస్తుంది. నేను అందరిలో విచ్చలవిడితనం కలిగిన మహిళగా గుర్తుండిపోవాలనుకోవడం లేదు. అందువల్ల ఈ ప్రపంచం దృష్టిలో నన్ను నేను విమోచనం చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాను అని అడిగింది. సరే, అలాగే కానివ్వు అన్నాడు విష్ణువు చిరునవ్వుతో. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతిగా నువ్వు పునర్జన్మ పొందుతావు. నీ పవిత్రత, గౌరవం భావితరాల మహిళలందరికీ ఒక పాఠంగా నిలుస్తాయి. నీ పేరు సద్గుణానికి పర్యాయపదంగా మారుతుంది. ఇతరులలో అదే సత్ప్రవర్తనను నింపడానికి నీ కథ వారందరికీ చెప్పబడుతుంది. విన్నవారందరూ తిరిగి మరికొంతమందికి చెబుతుంటారు. సరస్వతీదేవిగా జ్ఞానం, కలల దేవతగా కూడా అనునిత్యం పూజించబడతావు. అందరూ చదువు కోసం, జ్ఞానం కోసం మిమ్మల్ని పూజిస్తారు. దేవుళ్ళు కూడా ఒత్తిడి సమయాల్లో మీ వద్దకు వస్తారు. ఎందుకంటే కఠినమైన పరిస్థితుల నుండి వారికి సహాయం చేసే శక్తి, ధైర్యం, జ్ఞానం మీకు ఉంటాయి అని చెప్పాడు. విష్ణు చెప్పిన మాటలు విని అవి ఎప్పటికీ అబద్ధం కాదు అని తెలిసిన బ్రహ్మ, సరస్వతి ఇద్దరూ ఆయనకిష్టంగా నమస్కారం చేసి కృతజ్ఞతాపూర్వకంగా కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగేశారు. వెంటనే విష్ణువు వాళ్ళిద్దరినీ పైకి లేపి బ్రహ్మతో, మీరు మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి, దాంతోపాటు కొత్త లోకాల్ని సృష్టించడానికి వెళ్లే ముందు నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.
మీరు కోరిక కోసం సృష్టించిన దేవుడైన కాముడి గురించి మిమ్మల్ని అభినందించాలనుకున్నాను. అతను మీ పూర్తి జ్ఞానం నుంచి వెలువడిన ఒక వరం. ఇకపై కాముడు తన వరాన్ని ఉపయోగించి సంతానోత్పత్తితో పాటు త్యాగాలు, సకాలంలో మరణాలు నిర్దేశించడం ద్వారా జీవన ప్రక్రియలకు, కాల అవసరాలను బట్టి ఉపయోగపడతాడు. అతని పుణ్యమా అని ఈ విశ్వంలో ఎప్పుడూ సమతుల్యత ఉంటుంది. అతనికి మనం అప్పగించిన పనిని అద్భుతంగా చేయగలడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అవే కాకుండా అతని దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలను కూడా మనం ఆశించవచ్చు. నేను వెళ్ళిపోయే ముందు తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని అనుకుంటున్నాను. కామ, బ్రహ్మతో నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు. కాముడు నెమ్మదిగా తన తండ్రి దగ్గరకు వచ్చి పూర్తిగా అతని ముందు కిందకి వంగి, తండ్రి, మీరు కొత్త భార్యను స్వీకరించినందుకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఖచ్చితంగా తెలుసు, ఆమె ఎప్పటికీ చెరిగిపోని మీ చిరునవ్వుగా నిలిచిపోతుందని. మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇక నా విషయానికొస్తే, నేను తెలియకుండానే మీ దుఃఖానికి కారణమైనందుకు నన్ను క్షమించండి. దయచేసి మీరు నాపై పలికిన శాపాన్ని తొలగించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టడమో, మీకు అపకీర్తి తీసుకురావడమో నా ఉద్దేశం కాదు. మీరు నాకు సూచించిన విధంగానే నేను నా అధికారాన్ని ఉపయోగించాను. అలాగే అయినా మీరు నాకు ఇచ్చిన బహుమతులన్నిటికీ నేను ఈ విధంగా అయితే మీకు తిరిగి చెల్లించగలుగుతాను అనుకున్నాను. బ్రహ్మ గాఢంగా నిట్టూర్చి, నా నోటి నుండి వచ్చిన మాటలు కాని, శాపం కాని తిరిగి తీసుకునే హక్కు నాకు కూడా లేదు. కాని నేను దానిలో కొన్ని మార్పులైతే చేయగలను. శివుడు తన భార్యతో తిరిగి కలిసిన తర్వాత మిమ్మల్ని తనకు అనుకూలంగా తిరిగి పునరుద్ధరింపచేస్తాడు. నేను మీకు ప్రసాదించిన శక్తి ఎన్నటికీ నశించదు. అది అలాగే కొనసాగుతుంది. అది అలా కొనసాగినంత వరకు మీరు కొనసాగుతూనే ఉంటారు. ఆ మాటకు కాముడు చెప్పలేనంత ఉపశమనం పొంది విష్ణువును చూసి కృతజ్ఞతగా చిరునవ్వు నవ్వి తన తండ్రిని ఉద్దేశించి, ఓ భగవంతుడా, నీ దయకు అవధుల్లేవు. మీరు నాపై చూపిన దయను ఎప్పటికీ మర్చిపోను. మీరు నాకు ఇచ్చిన ఈ బహుమతికి నేను అర్హుడినని నిరూపించుకుంటూ ఎప్పటికీ నన్ను చూసి మీరు గర్వపడేలా చేస్తాను అని వాగ్దానం చేశాడు. విష్ణు చేత జరిగిన నష్ట నియంత్రణకు సంతోషపడడమే కాక తన మనసులో ఉన్న కోరికలు తీరడంతో పాటు మరోసారి తలెత్తుకుని తిరిగేలా చేసినందుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ్నుండి బ్రహ్మ సరస్వతిని తీసుకుని బయలుదేరాడు. విష్ణువు కూడా అక్కడ్నుండి వెళ్ళిపోయే ముందు మళ్ళీ కాముడితో ఇలా అన్నాడు. అనేక జన్మల కాలంలో చాలామంది అనుభవించిన దానికంటే మీరు ఒకే రోజులో నువ్వు ఎక్కువ అనుభవించావు కాబట్టి నీలో ఇప్పుడు కనిపిస్తున్న కొత్త పరిపక్వత చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నీ శక్తిని ఓ చిన్నపిల్లాడి చేతికి దొరికిన బొమ్మలా చూసి ఆడుకున్నందుకు శివుడు నిన్ను మందలించడం సరైంది. ఇకపై ఎప్పుడూ నీ శక్తిని ఆ విధంగా ఉపయోగించవద్దు. శివుని అసంతృప్తి, బ్రహ్మ శాపం నీకు హెచ్చరికగా ఉండాలి. ఈ 3 లోకాలలో శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని భద్రపరచడానికి మీ నైపుణ్యాన్ని వాడండి. అదే ఈరోజు నేను నీకు చేసిన దానికి ప్రతిఫలంగా భావిస్తాను. అలాగే నేను అంత క్రితం చెప్పినట్టు నువ్వు మరీ గంభీరంగా ఉండాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే నీకోసం ఆత్మీయమైన వారంతా ఎదురుచూస్తుంటారు. నువ్వు పుట్టినప్పుడు నీలో ఉన్న సంతోషం మళ్ళీ పూర్తిగా నీకు దక్కుతుంది. దానిని పూర్తిగా అనుభవిస్తావు కూడా అని మనోహరమైన స్వరంతో ఆ మాట చెప్తూనే విష్ణువు అదృశ్యమయ్యాడు. కాముడు పూర్తిగా ఆశ్చర్యంలో నిలబడిపోయిపోవడమే కాక తన కోసం ఏమి వేచి ఉందో అని ఆతృతతో తలపట్టుకున్నాడు. అప్పటికే అతను ఇలా మిగిలి ఉండడానికి కారణమేంటో కూడా పూర్తిగా అర్థమైంది. ఆయన తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి విల్లును, బాణాలను తన పక్కన పెట్టుకుని ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు.